హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైలెన్స్గా వ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటంటే ఇవాళ మేము వచ్చేసి దర్గాకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు మా అక్క బర్త్డే అనమాట. అందుకే మేము ఫుడ్ పార్సల్స్ ఇవ్వడానికి దర్గాకి వెళ్తున్నాము. ఈ వీడియోని టిల్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేము ఇయర్ ఒకటే వెళ్ళడం లేదు, అంటే మేము ప్రతి ఇయర్ ఇస్తామన్నమాట పార్సల్స్. ఈ ఇయర్ కూడా ఇస్తున్నాము. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోని కూడా చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ టు ద వీడియో. అందుకంటే మనం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజుల నుంచి ఏం బ్లాగ్ పెట్టడం లేదు కదా, ఏమనుకోకండి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట, ఎందుకంటే టైం దొరకలేదు. అండ్ ఇంకా మొత్తం మన ఫోకస్ మొత్తం స్టడీస్ పైన ఉండాలి. ఇంకా టైం దొరకలేదు అనమాట. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా ఈ ఆగస్ట్ మొత్తం వ్లాగ్స్ అనమాట. ఎందుకంటే కొంచెం ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అంటే ఇంకా వినాయక చవితి అంటూ, వరలక్ష్మి వ్రతం అంటూ, ఇంకా దండిగా ఫెస్టివల్స్ ఉంటాయి. ఇంకా వ్లాగ్స్. ఇంకా లేట్ ఎందుకు, చలో లెట్స్ గెట్ టు ద వీడియో. చిట్లం పొడి వేసిన అనమాట అన్ని ప్యాకెట్స్లోకి. మమ్మీ మొత్తం ప్యాక్ చేస్తుంది అనమాట. నేను చిట్లం పొడి వేస్తున్నాను. మనం కూడా హెల్ప్ చేయాలి కదా. చూడండి, మొత్తం రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ బనానాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ పార్సల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం వెళ్ళేదే లేట్ అనమాట. ఇంకా వెళ్ళిపోదాం దర్గాకి. చలో. నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ అయితే మేము దర్గాకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. ఎండ మాత్రం మామూలు లేదు అసలుకి. ఇంకా సమ్మర్ అంటుంది ఇది. ఇంకా ఏం చేస్తారు చెప్పండి, ఇంకా వెళ్ళాలి కదా. ఇప్పుడైతే మేము దర్గాకి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసి ఆటోలో వచ్చామన్నమాట. ఇప్పుడిప్పుడే ఊడ్చిపడింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది రాలేదన్నమాట. మీరు కూడా చూడొచ్చు, మా ఇంట్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. నార్మల్ డేస్లో అయితే ఫుల్ ఉంటారు అనమాట, ఎప్పుడైతే ఊడ్చిపడుతుందో. ఇంకా ఇప్పుడెప్పుడు పడింది కాబట్టి ఇంకా ఎవరు ఎక్కువ మంది రాలేదు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఫస్ట్ అయితే దేవుని మొక్కున్న తర్వాత మేమైతే ఫుడ్ పార్సల్స్ ఇస్తాము. చూడండి, మధ్యాహ్నం కూడా ఎంత ఎండ ఉంది అసలుకి. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఒకసారి చెట్టుని చూడండి ఎన్ని బ్యాట్స్ వేలాడుతున్నాయో. ఇవైతే కంటిన్యూస్గా సౌండ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఫుడ్ పార్సల్స్ ఇచ్చేస్తున్నాను. అందరికైతే ఫుడ్ పార్సల్స్ ఇచ్చేసాము.
సో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఈ వీడియోలో మీకు ఓన్లీ 2-3 మెంబర్స్కి చేతొకటి చూపించాము, కానీ మేము ఇక్కడున్న వాళ్ళకి ఇచ్చాము, ఇంకా కొంతమంది బయట ఉన్నారనమాట. సో వాళ్ళకి కూడా ఇచ్చాము. సో నేనైతే ఈరోజు జైంట్ వీల్ ఎగ్దామని డిసైడ్ అయినాను, కానీ నా ఆశలు మొత్తం దోషాలు అయిపోయినాయి అనమాట. ఏంటి అలా అంటున్నావు అనుకుంటున్నా, చెప్తా ఉండండి. జైంట్ వీల్లో కనీసం మ్యాక్సిమం కొంతమంది అన్న ఎక్కితే కదా వాళ్ళు అలౌ చేసేది. సో ఒక్కరు కూడా ఎక్కలేదనమాట. సో వాళ్ళు ఇంకా తెరచలేదు. సో కాబట్టి నేను డ్రాప్ అయిపోయాను. సో ఇదొకటే అనమాట డిసప్పాయింట్. లెట్ ఇట్ బి, నెక్స్ట్ టైం పక్కా ట్రై చేద్దాం. సో జైంట్ వీల్ ఒకటే కాదు, పక్కన వేరే వేరే గేమ్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మేబీ ఇప్పుడు ఓపెన్ చేయరు వాళ్ళు, ఒక 5:30 తర్వాత అయితే అందరు వస్తారు కాబట్టి ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ టైం మనం కరెక్ట్ టైంలో వద్దామన్నమాట. సో బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇంకా హుడ్స్ అన్నాక ఇంకా బ్యాంగిల్స్ అంటూ, చైన్స్ అంటూ, ఇంకా మనకి ఏవైతే కావాలో అన్నీ ఉంటాయన్నమాట. సో చూడండి, తోరణాలు కానీ ఫ్లవర్ వాసెస్ కానీ చాలా బాగున్నాయి కదా. ఐ మీన్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా.